తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అప్పుడే పుట్టి ఇప్పుడే లోకం చూస్తున్న శిశువుల్ని అంగట్లో సరుగుంచేస్తున్నారు కిలేడీలు. ఆడబిడ్డకు ఓ రేటు, మగబిడ్డకు మరో రేటు అంటూ బేరం కట్ట అమ్మేస్తున్నారు. నిరుపేద కుటుంబాలే టార్గెట్ గా చేస్తున్న దందాకి తెరలేపుతున్నారు. పుట్టిన బిడ్డను ఎలా పెంచగలరు, డబ్బిస్తామో మాకిచ్చేయండి అంటూ ఆశ పెట్టి నవజాత శిశువులను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. మొత్తం 9 మందిని అరెస్టు చేసి 10 మంది పసికందులను రక్షించారు రాచకొండ పోలీసులు. ఓ వందన, ఇంకో సరోజిని, మరో కృష్ణవేణి. ఎవర్రా వీళ్ళంతా అనుకుంటున్నారా? వీళ్లే పసికందుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న కిలేడీలు. ఇక ఈ గ్యాంగ్ అంతటికీ లీడర్ అమూల్య. ఓ స్టేట్లో శిశువుల్ని కొని ఇంకో స్టేట్లో విక్రయించడం అమూల్య బిజినెస్. పేరుకు ఆశా వర్కర్, కానీ చేసేది మాత్రం పిల్లల్ని నమ్మే బిజినెస్. ఎక్కడికక్కడ బ్రోకర్లను అపాయింట్ చేసుకుని నెట్వర్క్ను అంతకంతకు విస్తరించింది, దందా సాగిస్తుంది. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది అమూల్య ముఠా. అమ్మ కడుపు నుంచి బయటకొచ్చి రోజులు కూడా గడవక ముందే శిశువుల్ని అంగడి సరుకులుగా మార్చేస్తోంది అమూల్య అంటుకో. తల్లి ఒడిలో పెరగాల్సిన చిన్నారులను ఏకంగా రాష్ట్రాలు దాటించి అమ్మేస్తోంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న అమూల్య ఆశా వర్కర్గా ఆజంపురాలోని యూపీహెచ్సీలో ఉద్యోగం చేస్తోంది. కొంతకాలం క్రితం మలక్పేట ఏరియా ఆసుపత్రిలో సూపర్వైజర్గా పనిచేస్తున్న ఇస్మాయిల్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పుడే ఇస్మాయిల్ పిల్లలు లేని వారు ఉంటే చెప్పమని అమూల్యతో చెప్పాడు. ఈ క్రమంలో చౌటుప్పల్లో ఉంటున్న తన బంధువు సుగుణమ్మకు పిల్లలు లేరని అమూల్య చెప్పింది. ఈ క్రమంలో ఇస్మాయిల్ మగ శిశువును అమూల్య ద్వారా సుగుణమ్మకు విక్రయించాడు. ఇలా వచ్చిన 30,000 రూపాయలను అమూల్యతో కలిసి పంచుకున్నాడు. ఇక దీంతో అమూల్యలో అత్యాశ పెరిగిపోయింది. ఇదేదో బిజినెస్ బాగుంది అనుకుంది. అనుకున్నట్లుగానే అమూల్యకు చిన్నపిల్లలతో వ్యాపారం చేస్తున్న కృష్ణవేణి, దీప్తిలతో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరితో కలిసి అమూల్య వేర్వేరు ప్రాంతాల నుంచి పసికందులను కొని వేర్వేరు చోట్ల ఉన్న వారికి విక్రయించేది అమూల్య. డిఫరెంట్ స్టేట్ లో చేసి ఇంకో స్టేట్ లో అమ్ముతున్నారు. మీకు మహారాష్ట్ర నుంచి ఎక్కువ వచ్చాయి, ఇవన్నీ గుజరాత్ నుంచి వచ్చాయి. అది తీసుకొచ్చేసి ఇక్కడ తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ అమ్ముతున్నారు. అంటే ఈ నెట్వర్క్ అనేది ఎక్కడ మనం ఈజీగా చేయించడానికి అవకాశం లేని విధంగా యాక్టివిటీ చేస్తున్నారు. సో ఎనీవేర్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ అడాప్షన్స్, ఇట్స్ నాట్ అడాప్షన్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అ క్రిమినల్ రాకెట్ వేర్ యూఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇల్-ఫేటెడ్ బేబీ గర్ల్ అండ్ బేబీ బాయ్స్. ఈ ప్రాసెస్ ను మనం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే చేస్తాం. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 26న అప్పుడే పుట్టిన 4 పిల్లలను అమ్ముతూ ఓ ముఠా చిక్కింది. వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. వందన, సావిత్రి కలిసి గుజరాత్, అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని హైదరాబాద్లో అమ్ముతున్నట్లుగా విచారణలో తేలింది. మరోవైపు ఏపీ, తెలంగాణలో కృష్ణవేణి, దీప్తి దళారులను ఏర్పాటు చేసుకుని పిల్లల్ని అమ్మేస్తున్నట్లు గుర్తించారు. ఇలా ఆ ముఠా డొంక కదలటంతో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. కాన్పూర్ యూపీ, రాయ్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్, దెన్ అమరావతి ఆఫ్ మహారాష్ట్ర, దెన్ హైదరాబాద్ లో కూడా జరిగాయి. మన రాష్ట్రంలో కూడా పిల్లలు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పిల్లలు తీసుకువచ్చారు. అలానే ఎక్కడ అమ్మారు అనుకుంటే మనము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తెలిసినప్పుడు కోల్కతా, చెన్నై లో అమ్మారు, బెంగళూరులో అమ్మారు, మన హైదరాబాద్ లో అమ్మారు, గుంటూరులో కూడా అమ్మారు. ఈ విధంగా అమ్మడం జరిగింది. సో గర్ల్ అంటే 2 lakh rupees కి వీళ్ళు కొంటున్నారు, అబౌట్ 4 lakh rupees కి అమ్ముతున్నారు. బాయ్ అంటే 4 lakh rupees కొంటున్నారు, 6 lakh rupees కి ఈ బాయ్ ని అమ్మడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఈ టోటల్ గా 27 మందిని మనం అరెస్ట్ చేశాం.